ఒక్క నిమిషం యాడికి పోలే తల్లి ఇడిగిరా ఇడు గాలి అట్టానులే ఇడిగిరా బాగున్నావు తల్లి బాగున్నదమ్మా రమ్మా నాయమను జనాలు అయిపోయినాక మనం ఎక్కడుంటావు తల్లి ఇందిరమ్మ కాలనీలో రంగా ఇప్పుడు ఆ పిల్లలంతా ఇల్లు అమ్మేసి కట్టండి అంటున్నారు సార్. నేను ఇల్లు అమ్మేసి పిల్లలు ఎట్లా సాగుతాను సార్? యాక్సిడెంట్ లో కదా సార్. రంగా ఇది డీటెయిల్స్ రాసుకొని ఇప్పుడు ఈ వెల్ఫేర్లోనూ వీళ్ళనైనా రమ్మని ఉండాలా? వెల్ఫేర్లో ఉన్న రమ్మని ఉంటే ఒక్క నిమిషం నిన్నే చూసి వచ్చినామ్మా. మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందా? రిజిస్ట్రేషన్ అదే ఈ వారంలో రిజిస్ట్రేషన్లు అయిపోతాయి మీకు ఇస్తాం. నిన్నే చూసి వచ్చినాము. చిన్న చిన్న ఉన్నాయి సమస్యలు అన్నీ కూడా మాట్లాడినాము. ముందు రిజిస్ట్రేషన్ చేపించేసి ఇచ్చేస్తాం సరేనా? ఈ వారంలో ఇచ్చేస్తారు. తీసుకొని వెల్ఫేర్తో మాట్లాడు. ఒక నిమిషం ఇప్పుడు జనాలు అయిపోయి ఇంకా ఎవరో పబ్లిక్ జనాలే ఎవరు లేరా? దాదా ఇంట్లో మగ్గ ఉంది. అప్పుడు ఎందుకు రాలేదు? నువ్వు ఉండు. వెల్ఫేర్ లేడంట. డీటెయిల్స్ తీసుకో. నేతలు నేస్తాం అది రాలేదంట. చూడు ఇంకెవరు ఉన్నారు? కొత్తది కట్టేదా? బంధువులా? ఓకే. ఇంకా అయిపోయిందా జనాల సమస్యలు ఏమన్నాయా? ఇంకా దాతల్లి ఇప్పుడు రా. దారా హీరో నీ కోసం చూస్తాను. ఏడున్నావా? ఏం చదువుతున్నావు? ఎక్కడ? శ్రీనివాస్ సార్. రైట్ బాగా చదువుకో. ఏం పెద్దమా పెన్షన్ వస్తుందా రాలేదా? వస్తుందా రాలేదా? ఆ ఒక్క తిని చూడు ఎట్లయిపోయిందంతా. అది తీసుకో. అవి తీసుకొని మీకు చెప్తాలే. అమ్మా రాండి. ఏడున్నావు? ఈ కాలనీనే ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చిన కాలనీ. దాదా ఈ కాలనీలే ఇల్లు లేని కాలనీ. నీ కొడుకు వచ్చినామా? నీ పిల్లలు అన్నారు? నీ కొడుకు నీ పిల్లలు ఎలా కొడుతున్నారా? దా ఇటు రాదలే. దమ్మా రైట్. ఏం చదువుతున్నావు? మ్యారీడా? ఆడపోయి సచివాలయంలో అడుగుమ్మా ఇస్తారు. ఇల్లు ఈ వయసులో ఉన్న దాంట్లోకి రారు. నీ కొడుకులకో నీ పిల్లలకే ఇస్తారు. ఇప్పుడు ఆడున్నావు? నీ కొడుకులకి ఇల్లు ఇచ్చిన తల్లి. నీకు ఇచ్చిన ఇల్లు వాళ్ళు బయటకు పంపించినారు. నేనేం చేయాలి? నీకు ఇచ్చిన ఇల్లు నువ్వు బయటకు పంపించా నేనేం చేయాలి? అది కాదు, ఈమెకి ఇచ్చిన ఇంట్లోనే ఏమైంది చెప్తాను. అదే డీటెయిల్స్ తీసుకో. ఏం పేరు? తనీషా.